సోదరులారా, రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఇక్కడ ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో 16,000 ఓట్లు ఉన్నాయి. 16,386 ఓట్లు ఉన్నాయి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి. మీ అందరికీ తెలుసు, పోయినసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ సగం సగం వస్తున్నాయా? హలో, పోయినసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ రోజు తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా ఒక్కడై కొట్లాడుతూ ఉంటే ఇదే తుంగతుర్తి నియోజకవర్గం నా వెనక నిలబడి, నా కండగా నిలబడి మీరంతా గొప్ప అవకాశం ఇచ్చిర్రు. అవకాశం ఇచ్చినా కూడా భోగసొట్లతో అక్కడ గెలవడం జరిగింది కొంతమంది. సోదరులారా, ఇప్పుడు ఒకటి ప్రశ్న, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఎందుకోసం వచ్చింది? పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేసి ఆడ మారేసిపోతే వచ్చింది. అంటే 6 సంవత్సరాల కోసం పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఈ పట్టభద్రుల సమస్యలు ఇని పరిష్కార మార్గం కనుక్కోమని ఆయన ఎమ్మెల్సీని చేస్తే ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసిరు, మాకేం అక్కర్లేదు ఈ ఎమ్మెల్సీ పదవని 3 ఏళ్ళకి ఆ రోడ్డు మీద ఇచ్చి పెట్టిపోయారు. ఇలా అందుకోసం పట్టభద్రుల ఎమ్మెల్సీ వచ్చింది. ఇక మళ్ళా రేపు పొద్దుగాలు వచ్చి మళ్ళా తెలంగాణ, మళ్ళా బాబు కేసీఆర్, మళ్ళా కథ పట్టభద్రుల చట్ట మళ్ళా మానెత్తినే పెట్టురని మళ్ళా తిరుగుతారు రేపు పొద్దుగాల. అక్కర్లేదండి ఆడ వారేసిపోతుంది. కానీ ఆ రోజు ఓడిపోయినటువంటి తీన్మార్ మల్లన్న ఒక్క రోజన్నా ఇంట్లో కూర్చున్నాడా? కొట్లాడుతూనే ఉన్నాం. టేబుల్ తెగిపడి దాన్ని కొట్లాడిన కేసీఆర్ మీద మీ అందరికి తెలియదా? ఇలా తీన్మార్ మల్లన్న మీద 100 కేసులు ఉన్నాయి. 100 రోజులు జైల్లోకి పోయిందంటే ఇలా కేసీఆర్ గద్దె దించేటువంటి ప్రయత్నంలో ఉడతా భక్తిగా